నారా నాటు నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా గుడి పక్కన బడి పక్కన గుడి వైన్స్లో బడి వైన్స్లో కోటం వైన్స్లో లేదంటే సుబ్బారావు గారి ఇంటి పక్కన లేదంటే పుల్లారావు గారి ఇంటి పక్కన ఇట్లా అన్ని చోట్ల దొరుకుతున్నాయి. కాబట్టి నిన్న ఆల్రెడీ మొలకల చెరువు అంటే ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు. దానికి సంబంధించి దీన్ని జగన్ గారి మీదకి నెట్టేయాలి. జగన్ గారి ప్రభుత్వం నుంచే కొనసాగుతుందని చెప్పేయాలి ప్రజలకి. ఏదో విధంగా తప్పుదోవ పట్టించాలి. మళ్ళీ ఒక కట్టుకథలు అల్లాలి. దాన్ని స్టార్ట్ చేశారు. ఈ కట్టుకథలో భాగంగా చూడండి, జగన్ జమానాలోనే జనార్దన్ రావు నకిలీ దందా మొదలు 2021లోని అక్రమ వ్యాపారాన్ని మొదలుపెట్టి నాటి నుంచి ఎచ్చేదిగా కొనసాగిస్తున్నారని ఈనాడు, సూత్రధారి జనార్దనే వైసీపీ జమానాలోనే అని చెప్పి ఆంధ్రజ్యోతి ఏది రిమైండ్ రిపోర్ట్లో పెట్టారంట. 2020 వీళ్ళు పెట్టిన దగ్గర దొరికిపోతారు చూడండి. 2023 ఏప్రిల్లో అంట ఇది కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ, ఓల్డ్ అడ్మైరల్ బ్రాందీ, క్లాసిక్ బ్లూ విస్కీ వంటి లేబుల్ అంటించేవారంట. ఏది 2023లోనే. అసలు 2023 ఈ బ్రాండ్లో లేవు కదా, తీసుకొచ్చిందే 2024 మీరు అధికారంలోకి వచ్చినాక కదా. ఈ బ్రాండ్ల పేరుతోనే మళ్ళీ నకిలీ మీరు తయారు చేసి అమ్ముతున్నారు. మరి ఇక్కడ మీరు కట్టుకథలల్లి ఈ కేసుని నీరుగా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఏదో అప్పుడెప్పటి నుంచో చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఏం సంబంధం లేదు. 48 కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మారండి. ప్రజల ప్రాణాలను తీసి పడేశారు. ఇంకెంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి ఈ కల్తీ మద్యం వల్ల. మళ్ళీ దీన్ని కూడా సైడ్ చేయడానికి 2 పత్రికలు చూడండి, మొత్తం వీళ్ళ అధికార యంత్రాంగం అంతా మళ్ళీ రంగంలో దిగింది. జగన్ గారి మీద నెట్టేయాలి. ఏం జరిగినా వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందని చెప్పాలి. చెప్పట్లా వీళ్ళు చేసే పనులన్నీ జగన్ గారి ప్రభుత్వంలో జరిగినాయని చెప్పాలి. 30,000 మంది చనిపోయారని, ఇప్పుడు చనిపోతారేమో, దాన్ని మా అకౌంట్లో వేయాలి. జగన్ గారి అకౌంట్లో 14 లక్షల కోట్ల అప్పు ఇట్లా అకౌంట్లో వేయాలి. వీళ్ళు చేసేటప్పుడు మా అంటే జగన్ గారి అకౌంట్లో వేయాలి. ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో ఒకసారి గమనించండి.